ప్రభుత్వ సబ్సిడీ పశు సంపద వినియోగంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గంభీరావుపేట మండలంలో నిర్వహించిన సబ్సిడీపై రైతులకు పశువుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాడి పశు సంపదను సద్వినియోగం చేసుకుని పేద కుటుంబాలకు చెందిన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే ఈ పథకానికి సార్థకత లభిస్తుందని తెలిపారు. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో 17 మంది లబ్ధిదారులకు 34 పాడి పశువులను బుధవారం పంపిణీ చేశారు. ప్రతిరోజు 12 నుండి 15 లీటర్ల వరకు పాలు అందజేస్తాయని, వీటితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని పశువైద్య శాఖ సూచించిన డైట్ చార్ట్ అనుసరించాలని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, పశు వైద్యాధికారి అంజిరెడ్డి, లబ్ధిదారులు, అధికారులు, రైతులు హాజరయ్యారు.